ఎవడిడు? ఏంటి వీడు నా చుట్టూ తిరుగుతున్నాడు? వస్తున్నా ఉండు. నిజంగానే బాగున్నావు, ఆహా. నీతో ఆడుకుంటా. ఏయ్! హలో, ఎవరు మీరు? సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. మర్యాదగా నీ పిలుపు బాగుంది, నువ్వు బాగున్నావు. ఎవడిడు? ఏంటి వీడు నా చుట్టూ తిరుగుతున్నాడు? వస్తున్నా ఉండు. నిజంగానే బాగున్నావు, ఆహా. నీతో ఆడుకుంటా. ఏయ్! ఎవరు నువ్వు? ఏదో ఆడుకుంటా పాడుకుంటా అని చెప్పి ఏదేదో మాట్లాడేస్తున్నావు. ఇంతకీ నువ్వెవరో? ఈ ఇంటి పనోణ్ణి. అబ్బో, ఈ ఇంటి ఓనర్ అన్నట్టు గొప్పగా చెప్పుకున్నావే. అయినా పనోడ్లా ఉండు. ఒక గెస్ట్ని మీ ఓనర్ కూతురుతో మాట్లాడేటప్పుడు పనోడివి కొద్ది దూరంగా ఉండి మాట్లాడి నేర్చుకో. ఆమె నా కూతురు, నేను ఆమె తండ్రిని. అందుకే బాధ్యతతో మాట్లాడుతున్నా. నువ్వే కొంచెం దూరం ఉండి మాట్లాడు. దేవుడా, ఇతనికి ఇంత అందమైన కూతురునిచ్చావా? ఆగవయ్యా బాబు, సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆగు. హలో, అమ్మగారు. రఘుపతి గారు నన్ను మేనేజర్గా అపాయింట్ చేశారు. నా పేరు చిట్టిబాబు. ఎవరు మాట్లాడరేంటి? ఒకసారి రఘుపతి గారిని పిలిస్తే మేము మాట్లాడుకుంటాం. ఓ సారీ, ఈ మధ్య నాతో ఫోన్లో మాట్లాడారు. ఇంతలో ఇలా మరి నేను... రాజయ్య, అమ్మా. మేనేజర్ గారికి రూమ్ అరేంజ్ చేయి. అలాగేనమ్మా. మేం బయటికి వెళ్ళొస్తాం. తనకి భోజనం ఏర్పాట్లు చేయి. సరేనమ్మా. రండి బాబు, రండి. పదండి. సార్, టీ తీసుకోండి. థ్యాంక్ యూ. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. బాబు తీసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్తే మేడం. పిన్ని, మన ఎస్టేట్ మేనేజర్స్. ఓ, చెప్పండి. మన ఎస్టేట్ వర్కర్స్ కి జీతాలు ఇవ్వడం ఈసారి లేట్ అయింది, అందుకే. అవును మేడం. ఆ లెక్కలేంటో మాకు తెలీదు. కొత్త మేనేజర్ వచ్చారు, అతనికి చెప్పి పంపిస్తాను, మీరు వెళ్ళండి. సరే మేడం. రేయ్, ఈ అమ్మాయిని నిన్నే చూసి నాదని ఫిక్స్ అయ్యా. ఇది నీకే ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నా కూడా నువ్వు అమ్మాయిని అల్లరి చేస్తున్నావు చూడు, నీకు డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ ఉండే ఉంటుంది. వాళ్ళకి చెప్పు, ఈ అమ్మాయి జోలికి వస్తే గ్రౌండ్ పగిలిపోద్ది. పోరా. ఏంటి గుద్దుతా మై? ఏంటి వాడంతలా మీదకి వస్తుంటే హెల్ప్ హెల్ప్ అంటూ అరవటాలు లేవా అని మూతి ముడుచుకున్నారు? టైంకి వేణు వచ్చి చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేదంటే నీ మాట్లాడు. ఇంకేంటి? చాలా తెలివిగా మాట్లాడతావే.
అరే నేనేమైనా ఫోన్ నెంబర్ అడిగానా? ఆహా. పోనీ నువ్వు ఇస్తానంటే నేను వద్దంటానా? చెప్పు. పోనీ నాది తీసుకో. వద్దులే. నచ్చేసావురా. ఓయ్ పొట్టి, నా నెంబర్ అయినా తీసుకో. సండే రోజు బార్కి వెళ్దామంటే గుడి పట్టుకొచ్చినవరా నువ్వు? ఆ లుక్ ఏంట్రా? బీర్ బాటిల్ కొడదామంటే కొబ్బరి చిప్పలు కొడుతున్నావరా? అమ్మాయిని చూసినట్టు చూస్తావేరా, లుక్ మార్చబే. ముక్క ఒరేయ్, ఈ కొబ్బరి ముక్కకి మన ఏజ్కి ఏమైనా సంబంధం ఉందారా? మనకి దేని సంబంధం అని చెప్పు, మాకు తెలుస్తుంది. అరే వేణు, నీకుందరా నా చేతిలో? ఏముందో చెప్పు. అరే ఉదయ్, రోజు రోజు వీడు సెటర్లు ఎక్కువైపోతున్నారా? చూస్తావా, మనకుండేవే అదే కదా. అరే వా నోరు ముయ్యండా జరా. అసలు నీకు ఇప్పుడు ఏం కావాలరా? గ్లాసులో చుక్క చికెన్ ముక్క. ఈ రేయ్. ముక్కనా? తినరా? ఈరా రే ప్రసాదాన్ని కళ్ళు కదుకు నోట్లో వేసుకోరా ఎదవా. నీకు అసలు ఈ గుడికొచ్చే లక్షణాలు ఎప్పుడు వచ్చాయరా? రాత్రి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అప్పటి నుంచి నా ఆలోచనలు మారిపోయాయి. ఆహా, చిలక గోరింక భూమి మీద నడిచి వెళ్తున్నట్టున్నాయి. ఒరే ఉదయ్, దేవుడు ఎంత తెలివిగలరా? అందుకే నేను చీట్ చేసి సారసీసాని చేతిలో పెట్టి ఆయన అమృతం తాగాడు. అరే ఉదయ్, రోజు రోజు మీ సెటార్లు ఎక్కువైపోతున్నారా? అక్క కొడుకుని పక్కలో పెట్టుకొని తిరుగుతున్నావు. మన సీనియర్ బ్యాచ్ కి జూనియర్ గా అవసరమారా? ఇప్పుడు ఏమైందిరా? ఇండైరెక్ట్ గా తాగబోతుగాడు అంటున్నాడు రా. నిజమే కదరా మామ. నీ టైం బాగుందిరా. నీకు టైం వస్తుందారా, టెన్షన్ పడుకో. నా టైం వస్తుంది రోయ్. పల్లవి, పల్లవి, అయ్యో ఏమైంది పల్లవి? అరే ఉదయ్, అరే పల్లవి, అరే అరే పల్లవి, 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 ఏమైంది పల్లవి? పల్లవి, పల్లవి, వాటర్ ఉన్నాయా? పల్లవి, పల్లవి, ఆర్ యు ఓకే? ఏమైంది? రాత్రి భోజనం చేయకుండా పడుకుంది. ఎందుకు భోంచేయకుండా పడుకున్నావు? ఏం జరిగింది? తాతయ్యకి ఒంట్లో బాగాలేదని ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సీరియస్ ఏం లేదు కదా? అంత సీరియస్ ఏం లేదు. తాతయ్యని చూసుకోవడానికైతే ఉన్నారుగా? ఉన్నారు, నాన్న పిన్ని. పిన్ని అంటే అమ్మ? అమ్మ లేదు, నా చిన్నప్పుడే చనిపోయింది. ఐమ్ సారీ. నాన్న ఈ మధ్యనే మాకు తెలియకుండా పెళ్లి చేసుకొని వచ్చాడు. పెళ్లి విషయంలో తాతయ్యకు నాన్నకు చిన్న గొడవ జరిగింది. ఆ రోజు నుంచి తాతయ్య ఆరోగ్యం బాగుండట్లేదు. అయితే ఒకసారి ఇంటికి వెళ్ళి వచ్చేద్దాం. ఇప్పుడొద్దు, తర్వాత వెళ్దాం. ఏ? నెక్స్ట్ వీక్ ఎలాగో నా బర్త్డే వస్తుంది. అప్పుడు ఫ్రెండ్స్తో అందరం కలిసి వెళ్దాం. నెక్స్ట్ వీక్ అంటే? ఫిబ్రవరి 29th. ఓ, లీప్ ఇయర్. 4 సంవత్సరాలకు వచ్చే నీ బర్త్డేకి ఏ గిఫ్ట్ కావాలో కోరుకో. ఎంత కష్టమైనా ఇష్టంగా తెచ్చిస్తా. నాకు ఇష్టమైన గిఫ్ట్ ఈ ప్రపంచంలో తాతయ్య ఆరోగ్యంగా ఉండటమే. మీరుండే ఏరియా బాగుంటుందా? చాలా బాగుంటుంది. మా ఇల్లు బృందావనంలా ఉంటుంది. మా ఇల్లు భూత్ బంగ్లాలా ఉంటుంది. భూత్ బంగ్లానా? అయ్యో తాతయ్య, నీకెందుకు ఇలా జరిగింది? తాతయ్య, ఉదయ్, తాతయ్య. పల్లవి, తాతయ్యకి ఏం కాదు.
ఉదయ్ తాతయ్య. తాతయ్యకి ఏం కాదు, నువ్వు ఏడవకు. సంధ్య, బాబు గారు అమ్మాయి ఫ్రెండ్స్ అందరికి టిఫిన్స్ రెడీ చేయమన్నాను, చేసావా? చేశానండి. వేరా, అమ్మాయి ఇంటికి వచ్చి గంట సేపు అవుతుంది. స్టేషన్కి వెళ్ళమన్నాను, ఎక్కడికి వెళ్ళావరా? డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళానండి. ఏ ఒంట్లో బాగాలేదా? బానే ఉంది. మరెందుకు వెళ్ళావురా? ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంట్రా ఎధవా? ఏం టైం సెన్స్ లేదా? డ్యూటీని మరిచి ఇంటి దగ్గర నిద్రపోతున్నావా? పైగా డాక్టర్ దగ్గరికి వెళ్ళానని అబద్ధం చెప్తున్నావురా? పోరా బయటికి. అట్లా చూస్తున్నావేంట్రా? పో. ఎదవన్నారా ఎదవ, ఏ పని సక్రమంగా చేయడు. అంత కోపంతో కొట్టి అంత తప్పేం చేశాను? మళ్ళీ ఏమైంది వీడికి? నగేష్, ఒరే అలా చూడకురా, నాకు భయం వేస్తుంది. ఏమైందిరా? రఘుపతి నన్ను కొట్టాడ్రా. అరే నగేష్, అయ్యగారి ఉప్పు కారం తిని బతుకుతున్నాం, ఆయన మీద కోపం పెంచుకోకురా. రఘుపతి చూస్తా. పల్లవి, ఏంటమ్మా లంచ్ టైం అవుతుంది, ఉదయం టిఫిన్ కూడా చేయలేదట? ఉదయం తాతయ్యని అలా చూశాక ఆకలి చనిపోయింది నాన్న. నేను కాలేజ్కి వెళ్ళక ముందు బాగానే మాట్లాడారు. ఇప్పుడు ఎటూ కదలక కళ్ళతో చూస్తున్నాడే గాని మాట్లాడట్లేదు. ఏమైంది నాన్న? ఏదైనా పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేయొచ్చుగా నాన్న. మన డాక్టరు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో పెద్ద పెద్ద స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ చేయించారమ్మా, అయినా ఏం లాభం లేకపోయింది. తాతయ్యకి ఇలా ఉందని తెలిస్తే ఇదిగో నువ్వు ఇలా అయిపోతావని చెప్పలేదు. పద, భోజనం చేద్దాం. రామ్మా, రేపు నీ బర్త్డే, అన్ని ఏర్పాట్లు చేయించాలి. చిన్నప్పటి నుంచి ప్రతి బర్త్డేకి తాతయ్యే నా చేయి పట్టుకొని కేక్ కట్ చేయించేవారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తాతయ్యని చూసిన తర్వాత బర్త్డే చేసుకోవాలని లేదు నాన్న. అమ్మాయి గారు, మీరు ఇలా ఉంటే మీ ఫ్రెండ్స్ అంతా ఏమనుకుంటారు? మీరు హ్యాపీగా బర్త్డే చేసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. తాతయ్య గారికి ఏం కాదు అమ్మాయి గారు, నయమైపోతుంది. అవును పల్లవి, తాతయ్య గారు నడవలేకపోయినా మాట్లాడలేకపోయినా కనీసం మనల్ని చూసి గుర్తుపట్టగలుగుతున్నారు. ఆయన కళ్ళ ముందు మనం హ్యాపీగా కనిపించాలి, అప్పుడే ఆయన ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంది. ప్లీజ్ అర్థం చేసుకో. పల్లవి, రామ్మా. ప్లీజ్ రండి అమ్మాయి గారు. వద్దు నాన్న. టైం అవుతుందమ్మా, కేక్ కట్ చేయి. మరి తాతయ్య? కేక్ కట్ చేసి వెళ్ళి తాతయ్య ఆశీర్వాదం తీసుకో. పల్లవి, నీది బాగా చేశారు. బర్త్డే బెస్ట్, మీది నాన్న బెస్ట్. అయితే నీది నేను చెయ్యొచ్చా? బర్త్డే. సంతోషంతో చూస్తున్న నీ కళ్ళు, కళ్ళల్లో ఆ మెరుపు, పెదాలపై ఆ చిరునవ్వు ఎప్పుడు నీతోనే ఉండాలని కోరుకుంటున్నా. నాన్నెక్కడా? అమ్మాయి గారు నాన్న లోపల వెళ్ళారు, ఇప్పుడు పిలుచుకొస్తాను. మీ పిన్ని రాలేదు? మరీ అలా చూడకు, దిష్టి తగులుతుంది. కోసేస్తా.